బులెటిన్లో మరో బ్రేకింగ్. విశాఖలో నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జ్ కుప్పకూలింది. తుంగలం దగ్గర రైల్వే బ్రిడ్జ్ పనులు చేస్తూ ఉండగా ఒక్కసారిగా స్లాబ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద ఎవరైనా ఉన్నారనే అనుమానంతో వాటిని తొలగించి గాలిస్తూ ఉన్నారు. భోజన సమయం కావడంతో తక్కువ మంది కార్మికులు ఉన్నారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. 69వ వార్డు గాజువాక నియోజకవర్గం 69వ వార్డు తుంగలాం గ్రామంలో ఈ ఫ్లైఓవర్ ఎన్నో ఏళ్ళగా నిలిచిపోతూ ఫ్లైఓవర్ పనులు ఇప్పుడు చకచకా జరుగుతున్నాయి. మరొక 6 నెలల కాలంలో ఇది ఓపెనింగ్ సిద్ధం చేయడానికని చకచకా పనులు జరుగుతున్న తరుణంలో అనుకోకుండా ఈరోజు ఈ ప్రమాదం సంభవించింది. సుమారుగా ఒక 3గురికి ఇంజరీ జరిగింది. ఇంకా శిథిలాల కింద ఎవరో ఉన్నారేమో అనుమానంగా ఉంది. తక్షణమే మేము స్పందించి అందరితో పాటు సహాయక చర్యలో పాల్గొని ఇవన్నీ శిథిలాలు అవి తొలగించడానికి మొత్తం అందరితో చేసాం. ఇంకా మాకైతే అనుమానంగా ఉంది ఇంకా శిథిలాల కింద ఎవరైనా చిక్కున్నారేమో అని. మేజర్ ఇంజరీ అయిన వాళ్ళందరినీ కిమ్స్ హాస్పిటల్ తరలించడం జరిగింది. సో విశాఖలో నిర్మాణంలో ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జ్ కుప్పకూలింది. ఆ దృశ్యాలు చూస్తున్నాం. తుంగలం దగ్గర ఈ రైల్వే బ్రిడ్జ్ పనులు చేస్తూ ఉండగా ఒక్కసారిగా స్లాబ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 7గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీప హాస్పిటల్ కూడా తరలించారు. అయితే ఇంకా శిథిలాల కింద ఎవరైనా ఉన్నారనేటువంటి అనుమానంతో వాటన్నిటినీ కూడా తొలగించి గాలిస్తూ ఉన్నారు. మెయిన్గా లంచ్ టైం కావడంతో తక్కువ మంది కార్మికులు ఉన్నట్టుగా కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తూ ఉన్నారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పి భావిస్తున్నారు. సో విశాఖపట్నంలో ఏదైతే కన్స్ట్రక్షన్లో ఉన్న రైల్వే బ్రిడ్జ్ పనుల్లో మనం చూడొచ్చు ఫ్లైఓవర్ మొత్తం కూడా కూలిపోయింది. స్లాబ్ వేస్తూ ఉన్నటువంటి క్రమంలో ఒక్కసారిగా రైల్వే బ్రిడ్జ్ కూలిపోయింది. లంచ్ టైం కావడంతో చాలామంది కూడా అక్కడ లేరు అని కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తూ ఉన్నారు. దాని కింద శిథిలాల కింద ఇంకెవరైనా ఉన్నారేమో అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే 7గురికి ఇంజూరీ అయ్యి వాడిని హాస్పిటల్కి తరలించినట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ని అడిగి తెలుసుకుందాం. జార్జ్, వడ్లపూడి వద్ద ప్రమాదం జరిగింది. ఆటో నగర్ నుంచి దువ్వాడ వెళ్లే మార్గంలో నిర్మాణంలో ఉన్న ఆర్ఓబి కూలి 7గురికి గాయాలయ్యాయి. క్షతగాతులతో దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి అయితే తరలించడం జరిగింది. గత 6 సంవత్సరాలుగా కూడా ఈ బ్రిడ్జ్ అనేది నిర్మిస్తూ ఉన్నారు. ఈ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో దాదాపుగా అక్కడ 10 మంది పనిచేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. అయితే 10 మంది పనిచేస్తూ ఉన్న సమయంలో ఒక్కసారిగా బ్రిడ్జి కుప్పకూలిన నేపథ్యంలో దాదాపుగా 3 తప్పుకున్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా ఆ బ్రిడ్జి కూలిన కింద ఉండిపోవడం జరిగింది. వెంటనే హుటాహుటిన అక్కడ ఉన్న సిబ్బంది మిగతా వాళ్ళందరినీ కూడా వెలికి తీయడం జరిగింది. దాంట్లో గాయపడిన వారిలో బుద్ధీశ్వర్, బోస్, అజిత్, దినేష్, తుషార్, ప్రతాప్, ఉదయ్గా గుర్తించడం జరిగింది. ఏదైతే దువ్వాడ రైల్వే స్టేషన్ వద్ద పాత బ్రిడ్జి ఇరుకుగా ఉండడంతో స్థానికులు కొన్నేళ్లుగా తరచూ ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టిన సంబంధిత యంత్రాంగం కొత్త బ్రిడ్జికి నిర్మాణానికి పూనుకుంది. కొన్ని రోజుల కిందట మరలా పనులు అనేవి ప్రారంభించారు. అయితే బ్రిడ్జ్ నిర్మాణ పనుల్లో ఒక్కసారిగా ఈ అపశృతి అనేది చోటు చేసుకుంది. బ్రిడ్జ్ పై కాంక్రీట్ వేస్తుండగా ఒక్కసారిగా ఈ బ్రిడ్జ్ అనేది కూలిపోయింది. ప్రమాద సమయంలో పనిచేస్తున్న ఈ 7గురు కార్మికులు అయితే ఆ ప్రాంజి కింద ఉండిపోయారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు అలాగే స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఇరుక్కుపోయిన వారిని అందరినీ అత్యష్టం మీద బయటకు తీశారు. ఆసుపత్రికి ప్రస్తుతానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే దీంట్లో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ సమయంలో ప్రాంజి కింద ఎక్కువగా ఈ రాడ్లు అవన్నీ కూడా బలంగా తగిలినట్లు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో 3 పరిస్థితి కూడా ఉంది. మిగిలిన వారి పరిస్థితి అయితే కాస్త ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు చెప్తూ ఉన్నారు. వారి పరిస్థితి బాగానే ఉన్నట్టు వైద్యులు అయితే ధృవీకరించడం జరిగింది. ఏదైనా ఇలాంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు నాణ్యత లోపించిన నేపథ్యంలో ఆ కాంట్రాక్టర్ మీద కూడా చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్నవారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్ జార్జ్.